హిందూ సాంప్రదాయంలో శని త్రయోదశి పర్వదినానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ రోజున శని భగవానుని శాంతింపజేసే పూజలు చేయడం ద్వారా భక్తులు చెడు శక్తుల నుంచి రక్షణ పొందుతారని, అదృష్టం వర్తిస్తుందని విశ్వసిస్తారు. శనిగ్రహం ప్రభావం తగ్గించుకునేందుకు ఈ పూజలు ముఖ్యమైనవిగా భావించబడతాయి. శనిదేవుని ఆరాధన చేస్తే ఆయా భక్తుల జీవితాల్లో సంతోషం, శాంతి, సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు శని భగవానుని ప్రత్యేక పూజలు, హోమాలు, వ్రతాలు నిర్వహిస్తారు. హిందూ సాంప్రదాయంలో గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా పండుగలు, పూజలు జరపడం సాంప్రదాయకం. ఈ పండుగలో శని భగవానుని స్మరణతో పాటు ఆయా గ్రహాల శాంతి కోసం ప్రత్యేక పూజలు చేయడం ద్వారా భక్తులు తమ జీవితాల్లో సౌభాగ్యం, శాంతి, సంతోషం పొందుతారని విశ్వసిస్తారు. శనివారం నాడు శని త్రయోదశి తిథి వస్తే దానిని శని త్రయోదశి అని పిలుస్తారు. ఈరోజు చంద్రుని క్షీణదశలో 13వ రోజున సూచిస్తుంది. ఇది చాలా ప్రత్యేకమైనది. శనివారం వృషభ రాశికి ఇష్టమైన రోజు అని పండితులు చెబుతారు. కాబట్టి ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తారు. త్రయోదశి పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన తిథి. శనివారం మరియు త్రయోదశి తిథి కలయికతో వచ్చే శని త్రయోదశి ఎంతో పవిత్రమైన రోజని భావిస్తారు. ఈ రోజు శని భగవానుని ఆరాధన చేసి పూజలు నిర్వహించడం ద్వారా భక్తులు అధిక పుణ్య ఫలాలు పొందుతారని విశ్వసిస్తారు. శని త్రయోదశి నాడు శనిదేవుని ఆరాధించడం ద్వారా శని దోషం నుండి విముక్తి పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు. శని భగవానుని అనుగ్రహం సంపాదించడానికి ఈ పర్వదినం అత్యంత అనుకూలమైనదిగా భావించబడుతుంది. శని ప్రభావం వల్ల వచ్చే వివిధ సమస్యలు, ముఖ్యంగా కెరీర్, ఆరోగ్య సమస్యలు మరియు రిలేషన్షిప్ సమస్యలు వంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి శని త్రయోదశి పూజలు చేయడం ఎంతో ప్రాశస్త్యంగా ఉంటుంది. పండితుల ప్రకారం శని త్రయోదశి రోజున శని భగవానుని పూజించడం ద్వారా శనిదేవుని దోషాలను తగ్గించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. భక్తులు ఈరోజు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి శనిదేవుని అనుగ్రహం కోరుకుంటారు. తద్వారా జీవితంలో సకల శుభాలు, సౌఖ్యాలు పొందుతారని నమ్మకం. 2024 ఆగస్టు 31న శని త్రయోదశి పర్వదినం ఉంది. ఈ త్రయోదశి తిథి ఆగస్టు 31న 2:25 ప్రారంభమవుతుంది మరియు సెప్టెంబర్ 1న 3:41 ముగుస్తుంది. శని త్రయోదశి ముహూర్తం చూస్తే అభిజిత్ ముహూర్తం ఆగస్టు 31న 11:56 నుండి 12:47 వరకు ఉంది. అమృత గడియలు 12:48 నుండి 2:31 వరకు. గోధూలి ముహూర్తం 6:43 నుండి 7:06 వరకు ఉన్నాయి. ఈ శుభముహూర్తాల్లో శనిదేవుని ప్రసారం చేసుకోవడానికి పూజలు చేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. శని త్రయోదశి నాడు శని భగవానుని ఆరాధించడం ద్వారా ఆయన ఆశీర్వాదం కోసం ప్రత్యేక పూజలు చేయడం, ఉపవాసం ఆచరించడం, దాన ధర్మాలు చేయడం అనుకూలంగా ఉంటుంది. శని పూజకు ముందుగా భక్తులు పొద్దున్నే లేచి తలస్నానం చేయడం ద్వారా తమ శరీరాన్ని, మనస్సుని పరిశుద్ధం చేసుకోవాలి. ఇది పూజ చేసే ముందు అంతర్గతంగా పవిత్రతను సాధించడానికి సహాయపడుతుంది. శనిదేవునికి ఇష్టమైన నల్లని రంగు దుస్తులను ధరించడం ఆయనపై భక్తిని, గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. పడమర ముఖంగా కూర్చోవడం శనిదేవుడి శక్తితో అనుసంధానం కావడానికి సహకరిస్తుంది. నల్ల నువ్వుల గింజలు, నీరు వంటి సాధారణ సమర్పణలతో విఘ్నేశ్వరుడికి, శని భగవానుడికి ప్రార్థనలు చేయడం పూజను ప్రారంభించడానికి, ఆటంకాలు లేకుండా చూసుకోవడానికి ఒక మార్గం. నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, ధూపం కర్రలను వెలిగించడం వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది, భక్తిభావాన్ని పెంచుతుంది. ఓం శం శనచ్చరాయ నమః అనే శని మంత్రాన్ని జపించడం ద్వారా శనిదేవుడి ఆశీర్వాదాలను పొందవచ్చు. నల్లని వస్త్రంపై శనిదేవుని విగ్రహం లేదా ప్రతిమను ఉంచడం ఆయనకు ప్రత్యక్షంగా నైవేద్యాలు సమర్పించడానికి, ఆరాధించడానికి వీలు కల్పిస్తుంది. నల్ల పూలు, పండ్లు, ధాన్యాలను సమర్పించడం శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఒక మార్గం. పేదలకు నల్ల బట్టలు, నువ్వులు లేదా ఇనుప వస్తువులను దానం చేయడం ద్వారా కరుణ, దాతృత్వం వంటి సద్గుణాలను పెంపొందించుకోవచ్చు. ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టం. హారతి ఇవ్వడం ద్వారా పూజలో భక్తిని, గౌరవాన్ని మరింత పెంచుకోవచ్చు. పూజ ముగింపులో అందరికీ ప్రసాదం పంచిపెట్టడం ద్వారా శని భగవంతుణ్ణి శాంతింపజేయచ్చు, ఆయన కృపను పొందవచ్చు, జీవితంలో శని ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు.
శని పూజలో కొన్ని ముఖ్యమైన మంత్రాలను జపించడం కూడా మంగళకరం. ఓం శం శనిశ్చరాయ నమః, ఓం ప్రం ప్రీం ప్రౌం శం శనాయ నమః, ఓం శనిశ్చరాయ పద్మహే వ్యంగరాయ ధీమతి తన్నో మంది ప్రచోదయాత్ వంటి మంత్రాలను జపించడం ద్వారా శని భగవానుడి అనుగ్రహం పొందవచ్చు. పూజ ముగింపులో ఈ మంత్రాలను పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు అని పండితులు చెబుతారు.